ఫ్రెండ్స్, మీలో చాలామంది ఫేస్బుక్ని వాడుతుంటారు, కానీ మీకు దీంట్లో డబ్బులు ఎలా సంపాదించాలనేది తెలిసి ఉండకపోవచ్చు. అయితే ఈ వీడియో ద్వారా మనం ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసి ఎలా డబ్బులు సంపాదించాలనేది చూద్దాం. దానికంటే ముందు కొన్ని పేమెంట్ ప్రూఫ్స్ అయితే మీరు చూడవచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే ఇది మనకి ఫేస్బుక్ నుంచి అనమాట. $160 అంటే దాదాపు మనకి 160 × 85 రూపీస్ మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుందో చూద్దాం. మీరు ఇక్కడ చూసుకుంటే మనకి 13,862 రూపీస్. సో ఇలా మాత్రమే కాదు, ఒక 50,000 అలాగే 1 lakh వరకు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే కొంతమంది అయితే లక్షల్లో కూడా ఫేస్బుక్ నుంచి డబ్బులు సంపాదిస్తున్నారు. ఇంకొక అకౌంట్ చూపిస్తా చూడండి ఫ్రెండ్స్, ఇదొక అకౌంట్ అనమాట. సో ఈ పర్సన్ కూడా మనకి ఫేస్బుక్ నుంచి $54 అయితే ఎర్న్ చేసుకున్నారు. సో ఇంకొక పేమెంట్ ప్రూఫ్ కూడా చూద్దాం. ఇక్కడ చూసుకుంటే $29.77. సో ఫ్రెండ్స్, ఇలా మీరు కూడా మనీ సంపాదించవచ్చు. ఇలా సంపాదించాలంటే మనకు ఒక ఫేస్బుక్ పేజ్ అయితే ఉండాలి. ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, నెక్స్ట్ పెట్టే వీడియోస్లలో నేను చాలాసార్లు ఫేస్బుక్ పేజ్ అయితే మెన్షన్ చేస్తాను. అప్పుడు మీరు ఫేస్బుక్ పేజ్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే ఎలా చేయాలని డౌట్ ఉంటుంది, కాబట్టి దానికోసం నేను ఈ వీడియో చేశాను అనమాట. కాబట్టి నెక్స్ట్ పెట్టే వీడియోస్లో నేను మనీ ఎర్నింగ్ టాపిక్ చెప్పి మీకు డైరెక్ట్గా ఇక్కడికి నేను రీడైరెక్ట్ చేస్తాను. ఇప్పుడు మనం ఫేస్బుక్ పేజ్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలనేది చూద్దాం. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఫేస్బుక్ అకౌంట్ లేకపోతే మాత్రం అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఆల్రెడీ క్రియేట్ చేసిన వాళ్ళు ఫేస్బుక్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఫేస్బుక్ అకౌంట్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ మనం ఎక్కడి నుంచి మనీ ఎర్న్ చేసుకుంటాం అనేది చూపించి తర్వాత పేజ్ అనేది ఎలా క్రియేట్ చేయాలని చెప్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే మనకి ప్రొఫెషనల్ డాష్ బోర్డ్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మానిటైజేషన్ అని చెప్పి ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మనకి దీంట్లో స్టార్స్ నుంచి మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే యాడ్స్ ఆన్ రీల్స్, మనం చేసే రీల్స్ నుంచి కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే బోనసెస్, మీరు పెట్టే పోస్టులు అనమాట, అంటే ఇమేజెస్ లాంటివి ఇట్లా పెట్టి మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే ఇన్స్ట్రీమ్ యాడ్స్, దీంట్లో నుంచి కూడా మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకా మీకు సబ్స్క్రిప్షన్స్ నుంచి కూడా మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఎలా పేజ్ క్రియేట్ చేయాలని చూద్దాం. ఫ్రెండ్స్, మనకి హోమ్ పేజ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఫేస్బుక్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం 3 బార్స్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా మెనూ కనిపిస్తుంది. ఇక్కడ ఫస్ట్లో మనం చూసుకున్నట్టయితే పేజెస్ అని ఉంది కదా, దీని మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్, ఇక్కడ క్రియేట్ అని పైన ఒక ఆప్షన్ ఉంది. సో మనం ఏంటంటే క్రియేట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్, ఇక్కడ క్రియేట్ యువర్ పేజ్ అలాగే గెట్ స్టార్ట్ అని ఉంది కదా, సో దీని మీద మళ్ళీ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్, ఇక్కడ పేజ్ నేమ్ అడుగుతుంది. మీ పేజ్కి ఒక నేమ్ అయితే పెట్టుకోండి. సో ఇక్కడ ఒక నేమ్ అయితే మీరు ఆల్రెడీ అకౌంట్ లేని నేమ్ అయితే మీరు పెట్టుకోవాలి, అది గుర్తుంచుకోండి. పెట్టుకుంటే బెటర్. సో అలా మీరు ఒక యూనిక్ నేమ్ పెట్టుకొని కింద నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మిమ్మల్ని కేటగిరీ సెలెక్ట్ చేసుకోమంటుంది. సో మీరు ఏ కేటగిరీ, మ్యూజిక్ ఆర్ బ్యాండ్, హెల్త్, బ్యూటీ, గ్రాసరీ అని ఉంటుంది. అలాగే మీరు ఇక్కడ సెర్చ్లో సెర్చ్ చేసినా కూడా మీకు సంబంధించిన కేటగిరీ మీరు సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో మీరు ఏదైతే పోస్ట్ పెట్టాలనుకుంటున్నారో దానికి సంబంధించిన కేటగిరీని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. దానికి సంబంధించిన నేమే పెట్టండి. ఇక్కడ క్రియేట్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ అయితే వస్తాయి. ఒకటి ప్రమోట్ యువర్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్. సో ఒకవేళ మీరు కంపెనీ లేదు బిజినెస్ ఏదన్నా ఉంటే, సో మీరు ఒకవేళ చేసుంటే అది చేసుకోవచ్చు. మనం కంటెంట్ క్రియేషన్ నుంచి, అంటే మనం పోస్టులు పెట్టడం నుంచి కానీ, రీల్స్ చేయడం నుంచి కానీ, ఇక్కడ రకరకాల వేస్ నుంచి మనం మనీ ఎర్న్ చేస్తాం. కాబట్టి ఇక్కడ క్రియేట్ కంటెంట్ అండ్ కనెక్ట్ విత్ ఫ్యాన్స్ అనేది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఫ్రెండ్స్, ఇక్కడ మనం కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి మన పేజ్ అయితే వస్తుంది అనమాట. కస్టమైజ్ యువర్ పేజ్. ఇక్కడ మనం ఒక ప్రొఫైల్ పిక్చర్ అలాగే కవర్ ఫోటో అయితే పెట్టుకోవాలి. ఇది పెట్టుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ విధంగా ఉన్న తర్వాత మనం ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్, క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ ఫ్రెండ్స్ లెటర్ టు హెల్ప్ గ్రో యువర్ పేజ్ అని ఉంది. సో ఒకవేళ మీరు ఫ్రెండ్స్ని యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినట్టయితే స్టే ఇన్ఫార్మర్ అబౌట్ యువర్ పేజ్ అని ఉంది. సో ఇవి 2 ఎనేబుల్ చేసుకొని కింద డన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే స్విచ్చింగ్ టు ప్రొఫైల్, అంటే మనకి ఇప్పుడు ఏంటంటే ఈ పేజ్లోకి స్విచ్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇలా మనకి పేజ్ క్రియేట్ అయ్యి ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనకి ఈ ప్రొఫైల్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఫేస్బుక్ ప్రొఫైల్ అకౌంట్ ఉంటుంది, అలాగే పేజ్ అకౌంట్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ సైడ్న 3 డాట్స్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేస్తే ఎడిట్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్టయితే మీరు ప్రొఫైల్ పిక్చర్ మళ్ళీ మార్చుకోవచ్చు. అలాగే కింద కవర్ ఫోటో కూడా మార్చుకోవచ్చు. కింద ఇంకా బయోకి వచ్చినట్టయితే మీరు డిస్క్రిప్షన్ అయితే ఇవ్వండి. సో మీ పేజ్కి సంబంధించిన డిస్క్రిప్షన్, నేనైతే మనీ ఎర్నింగ్ సంబంధించిన ట్రిక్స్ పెడతాను కాబట్టి సో ఇక్కడ దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను. తర్వాత ఇంకా డీటెయిల్స్ దగ్గర మీరు పేజ్ క్రియేటర్ అనేది ఫస్ట్ టైం మనం ఇచ్చి ఉంటాం, సో అలా ఇవ్వండి. ఇక్కడ నాట్ ఎట్ రేటింగ్ అనేది మనం తీసేద్దాం, కొంచెం మన పేజ్ చూడడానికి బాగుంటుంది. దీని మీద క్లిక్ చేసి దీన్ని డిజబుల్ చేయండి. చేసినట్లయితే మనకి మన పేజ్లో అది రిమూవ్ అయిపోతుంది అనమాట.
తర్వాత కిందకు వచ్చినట్టయితే ఒకవేళ మీరు అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఈమెయిల్ కానీ ఇవ్వాలనుకుంటే మీ పేజ్కి ఇవ్వచ్చు. మీరు క్రియేట్ చేసే పేజ్ని బట్టి ఇది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేయాలి. ఒకసారి మనం ఫేస్బుక్ పేజ్ అనేది యూజర్స్కి ఎలా కనిపిస్తుందో చూద్దాం. వ్యూ యాజ్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ వాళ్ళు మిమ్మల్ని లైక్ చేసి మీ పోస్ట్ని చూసినట్టయితే కానీ, లేదంటే మిమ్మల్ని మీ దాంట్లో అకౌంట్లో ఎంగేజ్ ఉన్నట్లయితే మీకు మనీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే నెక్స్ట్ పెట్టే వీడియోస్లలో నేను చాలాసార్లు ఫేస్బుక్ పేజ్ అయితే మెన్షన్ చేస్తాను. అప్పుడు మీరు ఫేస్బుక్ పేజ్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే ఎలా చేయాలని డౌట్ ఉంటుంది కాబట్టి దానికోసం నేను ఈ వీడియో చేశాను అనమాట. కాబట్టి నెక్స్ట్ పెట్టే వీడియోస్లో నేను మనీ ఎర్నింగ్ టాపిక్ చెప్పి మీకు డైరెక్ట్గా ఇక్కడికి నేను రీడైరెక్ట్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఫేస్బుక్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నారు కదా. అయితే మీరు ఏ బిజినెస్ కోసం ఈ ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేశారనేది కూడా కింద నాకు కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.